హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా తినాలనిపించినప్పుడు ఎగ్స్తో ఇలా ట్రై చేసుకోవచ్చు. అలాగే రైస్లోకి రోటీలోకి కూడా ఇది సూపర్ కాంబినేషన్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక 4 తీసుకోవాలి. అలాగే ఒక 4 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ఈ ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని రివర్స్ పల్స్ 2-3 సార్లు ఇస్తూ ఇలా కచ్చాబెచ్చాగా మిక్సీ ఆడాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముద్దను యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముద్దలో ఉన్న పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగే లోపల నేను ఇక్కడ గుడ్లు కూడా ఉడకబెట్టేసుకున్నాను. ఈ గుడ్లకి కనీసం 20 మినిట్స్ అయినా ఎగ్స్ని బాయిల్ చేసుకుంటే కరెక్ట్గా బాయిల్ అవుతాయండి. ఒక్కొక్కసారి షెల్స్ సరిగ్గా రావు. మనం ఎప్పుడు కూడా వాటర్ అనేది కూడా సరిగ్గా తీసుకోవాలి, గుడ్లు ములిగేలా. ఇలా ఎగ్ షెల్స్ని తీసేసి ఇప్పుడు వాటిని 2 ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఉల్లిపాయ గుజ్జు చూసారా, చక్కగా వేగిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకోవాలంటే ప్రిపేర్ చేసుకోవాలి కదా, మరి పదండి ఎలా చేసేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలని వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలను కూడా వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని ఇప్పుడు వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ వెల్లుల్లిపాయని ఇలా పీల్ చేసి రెడీగా ఉంచుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2.5 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా రెడీ అయిపోయింది. ఈ ఉల్లిపాయ ముద్దలోకి వేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అలాగే మనం ఇక్కడ సాల్ట్ అనేది వేయలేదు, సో ఈ ఉల్లిపాయ ముద్దకి ఎంత సాల్ట్ పడుతుందో సాల్ట్ వేసుకుని కొద్దిగా కరివేపాకుని, ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు దీన్ని ఈ కళాయి అంతా నేను చూపించినట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ ఎగ్స్ని రివర్స్లో పెట్టుకోవాలి. శన అన్నది బయటికి లేకుండా ఇలా మనం పెట్టుకున్నట్లయితే చక్కగా కుక్ అవుతాయి. అస్సలు విడిపోకుండా శన నుంచి ఎగ్ ఉంటుంది. అలాగే లైట్గా ఒక్కసారి నీళ్ళని ఇలా చిమకరించుకోవాలి. ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసి వేయడం వల్ల కర్రీ అన్నది అడుగట్టకుండా అలాగే ఎగ్లోకి మసాలా బాగా చేరుతుంది. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు కుక్ అవనిచ్చి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అండి. ఎంత అంటే ఎంత బాగుంటుందో. మీకు రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా గ్రేవీ ఉంటుంది కాబట్టి చక్కగా తినచ్చు. కొంచెం కూరేసుకొని ఎంత అన్నమైనా లాగించేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి కొత్త రెసిపీస్ కూడా మీకు రీచ్ అవుతాయి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.